నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు విజయవాడ నుండి న్యూఢిల్లీకి నూతన ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించిన ఇండిగో సంస్థ గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరి. కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసులపై వేటు వేసిన అధికారులు, ఏసీపీ, సీఐ సస్పెన్షన్. ఐపీఎస్ లు పీఎస్ఆర్ క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై చర్యలకు రంగం సిద్ధం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియనుంది. మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు సీఎం చంద్రబాబు బయలుదేరనున్నారు. నిన్న రాత్రి సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం తిరిగి ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పయనం కానున్నారు. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక మంచి నాయకుడు, ఎల్లప్పుడూ కూడా పేద ప్రజలకు ఏం చేయాలని తపన పడే వ్యక్తి. నేను 40 సంవత్సరాలుగా క్లోజ్గా ఆయన వాచ్ చేశాను, కలిసి పనిచేశాను. అదే మాదిరిగా అనేక సందర్భాల్లో ఎన్నో పోరాటాల్లో ఒకటిగా కలిసి ముందుకు సాగాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఒక అసాధారణమైన వ్యక్తిగా తయారయ్యారు. ఒక అజాత శత్రువుగా ఎవరు ఎప్పుడు కనపడినా నవ్వుతూ పలకరిస్తూ చాలా హోందాగా, అదే సమయంలో అందరితో కూడా కలుపుగోలుగా ముందుకు పోయాడు. విజయవాడ నుండి న్యూఢిల్లీకి చెందిన ఇండిగో సంస్థ ఫ్లైట్ సర్వీస్ ను శనివారం ప్రారంభించింది. గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరి పాల్గొని ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన జ్యోతి ప్రజ్వలన, కేక్ కటింగ్ లో వీరు పాల్గొన్నారు. కాదంబరి జత్వానీ కేసులో ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభం చేశారు. ఇద్దరిపై వేటు వేయడం జరిగింది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఏసీపీ హనుమంతరావు జత్వానీ కేసు తరువాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్ లో కీలక పాత్ర వహించారు. ఈరోజు నరేందర్ కుమార్ జత్వానీ ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది హెరాస్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకుని, లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి, ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత, లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి. అది వేరే కేసులో, విద్యాసాగర్ పెట్టిన కేసులో ఉంటుంది. అది చూడాలి, చూసి చెప్తాం. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన దాంట్లో ఐపీఎస్ పేర్లను మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఎఫ్ఐఆర్. గుంటుపల్లి ఒక ప్రైవేట్ కళాశాల బస్సు గ్రామ పొలిమేరలో అగ్నికి ఆహుతయింది.
అప్పటిదాకా వరద ముంపునకు గురై మరమ్మతులు చేయించిన తరువాత విద్యార్థులను వారి వారి గ్రామాల్లో దింపి తిరిగి వస్తూ ఉండగా కళాశాల బస్సు మార్గ మధ్యంలో అగ్నికి ఆహుతయ్యింది. సేకరించిన సమాచారం మేరకు ఎన్టీఆర్ జిల్లా గుంటుపల్లి మండలంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ కళాశాలకు చెందిన బస్సులో ప్రతిరోజు విద్యార్థులు వస్తూ పోతూ ఉండేవారు. ఇటీవల వచ్చిన వరదలకు ఆ బస్సు ముంపునకు గురయ్యింది. కళాశాల యాజమాన్యం దానికి మరమ్మతులు చేయించి విద్యార్థుల రాకపోకలకు సిద్దం చేశారు. రాత్రి చివరగా కొటికలపూడిలో విద్యార్థులను దింపి తిరిగి గుంటుపల్లి వస్తూ ఉండగా గ్రామ పొలిమేరలో ఏనుగుగడ్డ వాగు వంతెనపైకి రాగానే బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ గమనించి తనిఖీ చేస్తూ ఉండగా ఇంజన్ నుంచి వచ్చిన మంటలు ఒక్కసారిగా అంతా చుట్టుముట్టాయి. బ్రాహ్మణ వీధి జమ్మిదొడ్డి కార్యాలయంలో వివిధ శాఖాధికారులతో దసరా ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో దసరా ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అక్టోబర్ 3వ తేదీన నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ ఆమె సూచించడం జరిగింది. వరదలలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు 186 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో 290 కోట్లు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలి. ఆర్ఓబీల పూర్తికి భూసేకరణ కోసం నిధుల విడుదల చేయాలన్నారు. 65,000 కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను టార్గెట్ గా చేసుకుని పూర్తి చేయాలంటూ రోడ్లు భవనాల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు వరద బాధితులు వివిధ ఏజెన్సీలు అందించే సర్వీసులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో మంత్రులు, అధికారులు, ఆయా ఏజెన్సీల ప్రతినిధులతో ఆయన సమావేశమై బాధిత ప్రాంత ప్రజలకు వివిధ ప్రైవేట్ సంస్థలు అందించే సేవల విషయంలో ప్రోగ్రెస్ ను రివ్యూ చేశారు. బ్యాంకర్లు, బీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు, వారి సర్వీసు సెంటర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ముగిసిన సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన. మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకోనున్న సీఎం చంద్రబాబు. విజయవాడ నుండి న్యూఢిల్లీకి నూతన ఫ్లైట్ సర్వీస్ ను ప్రారంభించిన ఇండిగో సంస్థ. గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఎంపీ బాలశౌరి. కాదంబరి జత్వానీ కేసులో 2 పోలీసులపై వేటు వేసిన అధికారులు. ఏసీపీ, సీఐ సస్పెన్షన్. ఐపీఎస్లు పీఎస్ఆర్ క్రాంతి రాణా టాటా, విశాల్ గున్నీలపై చర్యలకు రంగం సిద్ధం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.